నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది వి ఫర్నిచర్ మా తెలంగాణ. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ అండి స్టడీ. చదువు అనేది ఎలా ఉండాలి. మనం ప్రపంచాన్ని ఉద్ధరించకపోయినా మన వరకు మనం మారచ్చు. ఎలా అనేది మీకు క్లారిటీ ఇస్తా. ఇప్పుడు చదువు అనేది ప్రతి ఒక్కరు చెబుతాడు ఇప్పుడున్న చదువు సిస్టమ్ కరెక్ట్ కాదు అని. కానీ ఆచరణలో వచ్చేసరికి మళ్ళీ అదే గొర్రెల మందలాగా వాటినే ఫాలో అవుతూ ఉంటాడు. కొద్దిగా మీ అంతటికి మీరు సింగిల్ యూజర్గా ఉన్నవాళ్ళు మీరు సింగిల్గా కూడా మార్చండి. ప్రపంచాన్ని మార్చకపోయినా మీరు మారితే ఆటోమేటిక్గా ప్రపంచం మారిపోయింది. ఎలానే మీకు క్లారిటీ ఇస్తా. చదువు అనేది కనిపెట్టే విధంగా ఉండాలి. మనం చదువు చదివాము అంటే నాలెడ్జ్ వచ్చింది అంటే ఇంకా ఫ్యూచర్ ఇంకా దీనికన్నా బెటర్ కనిపెట్టే విధంగా ఉండాలి. అలా కాకుండా ఇంకా ఒంటెత్తు పోకళ్ళు ఇదివరకు చదువుకొని టైం అంతా వేస్ట్ చేసుకొని వాళ్ళన్న నాలెడ్జ్కి దేనికి పనికి రాకుండా పోతున్నాడు బయటకు వస్తే. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ చదివో లేకపోతే ఒక డిగ్రీ పట్టుకొని బయటకు వస్తే వాడు ఒక వ్యవసాయానికి పనికిరాడు, చేయలేడు, ఒక శ్రమ చేయలేడు. ఇవాళ అన్నిటికన్నా గొప్పది ఏదైనా ఉందంటే వ్యవసాయమేనండి. వాడు స్టడీ చదువుకొని వ్యవసాయం చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతాడు. వాళ్ళు పనిచేసేవాళ్ళు లేరు. మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకుంటున్నారు మనుషుల్ని పని చేయడానికి. మనవాడు ఏమైనా సాధిస్తాడంటే తిని కూర్చుంటాడు. వీడు సాధించేది లేదు, వాడేదా పని చేసుకుని వెళ్తున్నాడు. వాళ్ళు కూడా ఇప్పుడు డెవలప్ అయ్యారండి. ఇదివరకు మన ఆంధ్రాకి ఉత్తరప్రదేశ్ నుంచి మనుషులు వచ్చేవాళ్ళు, ఇప్పుడు లేదు. బీహార్ నుంచి మనుషులు వచ్చేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు తగ్గిపోయారు. ఒరిస్సా నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు తగ్గిపోయారు. శ్రీకాకుళం నుంచి వచ్చేవాళ్ళు తగ్గిపోతున్నారు. కారణం ఏంటి? అక్కడ డెవలప్ అవుతున్నారు, మన వాళ్ళు డెవలప్ అవ్వట్లేదు. మన వాళ్ళు ఆల్రెడీ డెవలప్మెంట్ కూర్చొని తినడం డెవలప్మెంట్ అయ్యారు. కానీ శ్రమ అనేది పోగొట్టుకుంటున్నారు. శ్రమతో చదువుతో పాటు శ్రమను అలవాటు చేసుకోవాలి. ఎలా అనేది నేను క్లారిటీ చెప్తాను. ఇప్పుడు క్రికెట్ ఆడతామండి. ఒక క్రికెట్ ప్లేయరు స్పిన్ బౌలర్ అని వచ్చాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత బ్యాట్స్మెన్ అలవాటు పడ్డారు. వీడు ఖాళీ అయిపోతాడు, తీసేస్తారు. అదే ఈయన బౌలర్ అని వచ్చినప్పుడు బ్యాటింగ్ కూడా అనుభవం ఉందనుకోండి, బౌలర్గా పనికిరాపని బ్యాటింగ్ కానీ పనికి వస్తాడు. అలాగే చదువు కూడా అంతే. వీడు చదువుకొని అచ్చంగా చదివి ఒక పెద్ద లెవెల్లో చదువుతాడు. బట్టి చదివిన తర్వాత బయటకు వస్తే సమాజంలో బతకలేకపోతున్నాడు. ఎందుకు బతకలేకపోతున్నాడు? కారణం అంటే శ్రమ లేకపోవటం ఒకటి, ధైర్యం లేకపోవటం ఒకటి, సొంతంగా ఆలోచన లేకపోవటం ఒకటి. అందుకని ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే రోజుల్లో ఇంకా ఇదివరకు లాగా ఉంటాడు. 10th క్లాస్ వరకే చదువుకోండి స్కూల్కి వెళ్ళి. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ మీరు 75% చదువుకోండి. ఓ 25% బయట పార్ట్ టైం జాబ్ లాంటిదో లేకపోతే వర్క్ హోమ్ లాంటి ఏదో ఒకటి 25% అని సంపాదించండి. ఇంట్లో వాళ్ళ మీద పెట్టకుండా, ఆధారపడకుండా. డిగ్రీకి వచ్చారు, 50% చదువుకోండి, 50% జాబ్ చేయండి. మీ టయాన్ని అలా యూటిలైజ్ చేయాలి. అచ్చంగా అదే పనిగా 100% చదువుకొని తర్వాత ఇంకా పెద్ద కోర్సుకి వెళ్ళారు, ఎంటెక్లు, మాస్టర్ డిగ్రీ చదవాలి. 75% చేసుకుంటా బయట వర్క్, 25% చదువు మీద పెట్టాలి. అలా కాకుండా మాస్టర్ డిగ్రీ అయ్యేదాకా 100% చదువుకుంటారు. అసలు లోక జ్ఞానం మీకేం తెలియదు. మొత్తం మాస్టర్ డిగ్రీ చేతిలో వచ్చింది, మీకు అవార్డులు ఇస్తారు. ఇన్నాళ్ళు హాస్టల్లో ఉంటారు, హాస్టల్లో తిని బతికి బయటకు వస్తారు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. మీ పుస్తకాల్లో మీరు ఎక్కడా చదవండి, ఎంటెక్లు చదవండి, బీటెక్లు చదవండి, ఏదైనా చదవండి, పుస్తకాల్లో ఏమైనా ఉంటుంది, రోడ్డు మీద నడిచేటప్పుడు ఫుట్పాత్ మీద నడవాలని ఉంటుంది పుస్తకాల్లో. రోడ్డు మీదకి వస్తే ఫుట్పాత్ ఉండదు. మీరు ఎక్కడ నడుస్తారు మరి? తలక గీక్కుంటారు. ఎక్కడ ఫుట్పాత్లు యాడ్ నడవాలనుకుంటే ఉపయోగం ఏంటి? మన జీవనశైలి, మన పుస్తకాలు ఎక్కడా కూడా రోడ్డుకి ఫుట్పాత్ మీద నడవాలంటారు కానీ రోడ్డు మీద నడవమని చెప్పరు. ఫుట్పాత్ లేకపోతే ఎక్కడ నడవాలో చెప్పరు. ఎక్కడ మీకు విడిగా సినిమాల్లో కూడా చూపించరు. మీకు నాలెడ్జ్ అక్కడి నుంచి వచ్చింది. పిచ్చోళ్ళు ఆ రోడ్డు ఫుట్పాత్ ఎత్తుకుంటే ఫుట్పాత్ లేదు, అక్కడ నిమిషం ఆగి ఆలోచిస్తారు. మీరు నడుస్తూ ఉంటాడు, వెనక మన నుంచి ఆటోవాడు ఆర్ని కొడతాడు, బండివాడు ఆర్ని కొడతాడు. మీరు అంత చదువుకొని భయపడతా బతకాలి నోటి మీద నడవాలంటే. ఎందుకంటే అప్పుడు దాకా మీకు సోషల్ అవేర్నెస్ లేదు, బయట తిరగట్లా. ఎంతసేపటికి ఆ బావిలో పిల్లలాగా చదువు దాంట్లో బతికిపోయారు, బయట నాలెడ్జ్ లేదు. అదే కనుక మీరు చదువుకునేటప్పుడు కొద్దిగా బయట తిరిగి సమాజంలో సమాజంలో కొద్దిగా పార్ట్ టైం జాబ్ చేస్తున్న జనంలో నాలెడ్జ్ వచ్చేది. మీరు ఎట్లా నడిచాడు? మీతో పాటు చదువుకున్నవాడు 10th క్లాస్ దాకా చదివి సగం బయట తిరిగిన వాడు రోడ్డు మీద నడిచేటప్పుడు ఎడం పక్క నడవాడు, కుడి పక్క నడుస్తాడు. ఎందుకో చెప్పండి? ఇవాళ ఉన్న పరిస్థితి కుడి పక్క నడవాలి. కారణం ఏంటి? వెనకమాల నుంచి వచ్చి ఆర్ని కొడతా ఉంటే తప్పించుకోలేక మీకు భయంగా ఉంటుంది. అదే ఎదురు వస్తుంటే తప్పించుకోవడానికి కుదిరింది. మరి రివర్స్ మరి బతకాలి. ఇవాళ సమాజంలో బతకాలంటే ఇవాళ ఉన్న సమాజానికి ప్రకారం నడవాలి. ఫుట్పాత్ మీద ఉన్నప్పుడు ఎడ పక్క నడవండి, ఫుట్పాత్ లేనప్పుడు కుడి పక్క నడవండి. అది ఎవరు చెబుతారు? ఎక్కడ చెప్పరు. నీకు పుస్తకాలు చెప్పరు, నీకు ఎవరు చెప్పరు. నువ్వు తెలుసుకోవాలి. నీకు నడుస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. అబద్ధం ఆడరాదనే చెప్తారు. ఏ పుస్తకం చేసినా అబద్ధం ఆడరాదు అంటారు, లంచం రాదు అంటారు. మీరు బయటకు వస్తే ఏ పని అవ్వదు. అబద్ధం ఆడకపోతే నిన్ను కొడతారు, నిన్ను ఎవరు జాబ్లో పెట్టుకోరు, లంచం ఇవ్వకపోతే నీకు ఏ పని అవ్వదు. అప్పుడు మీరు అపరిచితుడు అవుతారు, ఇంకో అపరిచితుడు పుడతాడు. లేకపోతే అమాయకుడన్నా అయిపోతారు, పిచ్చోడన్నా అయిపోతారు.
ఇవాళ జరుగుతుంది అదే. అందుకని పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళందరూ కూడా ఏం చదువు లేని 10th క్లాస్ చదివిన దగ్గర గుమస్తాలకు ఉంటున్నారని మనం ఎన్నో వీడియోలో చూసాం. కారణం ఏంది? కరెక్టే జరిగేది. వాళ్ళకి ఏంటంటే సమాజం మీద అవగాహన ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకునే రోజుల్లో 2వ ఎక్కం 3వ ఎక్కమే నేర్పేది. 30 ఎక్కాలు 100 ఎక్కాలు మనమే నేర్చేసుకునే వాళ్ళం. ఇవాళ చదువులో చూడండి, కావాలంటే 2వ ఎక్కానికి ఒక పుస్తకం మొత్తం రాపిస్తారు హోంవర్క్, 3వ ఎక్కానికి ఒక పుస్తకం, 4వ ఎక్కానికి ఒక పుస్తకం, 100 ఎక్కాలంటే 100 పుస్తకాలు రాపిచ్చుంటారు. చూసుకోండి కావాలంటే. క్యాలిక్యులేటర్ మనకి పనికి వస్తున్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, పెద్ద పెద్ద అద్భుతాలే మీకు ఆన్సర్ ఇస్తుంటే ఎక్కాలు కూడా మనం బట్టి పెట్టేది ఏంటండి? మన చదువు అది వ్యవస్థ, అది మార్చలేము, మనమే మారాలి. చదువుకుంటే పార్ట్ టైం జాబ్ చేయండి, ఏదో జాబ్. అలా పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకి మొహమాటం ఉండదు, సిగ్గు ఉండదు, బిడియం ఉండదు, ధైర్యంగా ఉంటారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. మీరు ఒక ఆత్మస్థైర్యం ఉండిద్ది. అందుకని పిల్లలు స్టడీ చదువుకుంటే మన పుస్తకాలను మనం మార్చలేరు కదా. మీరు ఎన్ని రాంగ్ అని చదువుతారు, దాని మీద నిరుత్సాహంతో చదవద్దు. అసలు మంచిది అనుకుని చదవండి, కానీ మనం కాలమే మనం నిలబడతా ఉండండి. 10th క్లాస్ నుంచే నిలబడాలి. 10th క్లాస్ లోపు నిలబడి ఇంకా గొప్ప. ఒక మినిమం 10th క్లాస్ చదవాలి కాబట్టి అప్పుడు దాకా చదువు మీద ధ్యాస పెట్టండి. అక్కడి నుంచి మీ చదువుగా ధ్యాస, సమాజం ధ్యాస. అప్పుడు మీరు వ్యాపారానికైనా పనికొస్తారు, బిజినెస్కైనా పనికొస్తారు, ఉద్యోగానికైనా పనికొస్తారు, సొంతంగా పెట్టుకోవడానికైనా పనికొస్తారు, దేనికైనా సాధిస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా బీటెక్ చదివిన వాళ్ళకైనా ఎంటెక్ చదివినా కూడా ఏ చదివినా సరే స్కిల్ డెవలప్మెంట్ అని మళ్ళీ కోర్సు పెడుతుంది. మీరు చూసారో లేదు? ఎందుకంటే వాడు బీటెక్ చదివి మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళు స్కిల్స్ నేర్పట్ల ఉపయోగం లేదు. మళ్ళీ 6 నెలల్లో సంవత్సరం స్కిల్ డెవలప్మెంట్ నేర్పాలి, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకొని. కొన్ని అయితే సంస్థలే మీకు స్కిల్ డెవలప్మెంట్ 6 నెలలు కోర్సు, సంవత్సరం కోర్సు ఇస్తున్నారు. మీకు ఆ టైంలో శాలరీస్ ఎవరు? మళ్ళీ ఇంకో సంవత్సరం వేస్ట్ అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ మీరు నేర్చుకోలేదు, తీసేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది మీకు లేదు. బీటెక్ చదివినా మీ స్కిల్ డెవలప్మెంట్ లేదు, దేనికి పనికి వస్తారు ఇంకా? అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా స్టడీ చదువుకుంటే స్కిల్ డెవలప్మెంట్. ఒక విధంగా చెప్పండి, సమాజాన్ని గురించి తెలుసుకోవటం అంటే ఆ 25% 50% స్కిల్ డెవలప్మెంటే. విడిగా పర్సనల్గా కోర్సులు నేర్చుకోండి. చాలా కోర్సులు ఉన్నాయండి. అసలు మీరు ఇంట్లో ఉండే ఆఫ్లైన్లోనే కంప్యూటర్లోనే నేర్చుకోవచ్చు. రీల్స్, షార్ట్స్, ఫేస్బుక్లు, ఈ ఆన్లైన్ గేమ్స్ ఇవి కాకుండా స్కిల్ డెవలప్మెంట్, నాలెడ్జ్కి సంబంధించి నేర్చుకోండి, ఎంతో ఉపయోగం ఉంటుంది. కరెక్ట్గా మీరు 10th క్లాస్ అయిపోయి బీటెక్ ఎంటెక్ చదివడానికి ఒక 7-8 సంవత్సరాలు పట్టే టైము గోల్డెన్ పీరియడ్ అనమాట. ఆ 7-8 ఏళ్ళు మీ 70 ఏళ్ళ జీవితాన్ని మార్చేసిద్ది, దిశ తిప్పేసిద్ది. 7-8 అంటే మీరు 1 సంవత్సరం వేస్ట్ చేస్తే 10 సంవత్సరాలు వేస్ట్ చేసినట్టే, 1 రోజు వేస్ట్ చేస్తే 10 రోజులు వేస్ట్ చేసినట్టే, 1 గంట వేస్ట్ చేస్తే 1 రోజు వేస్ట్ చేసినట్టే అనేది మీరు తెలుసుకోండి. 1 గంట ఈజ్వల్ టు 1 డే, 1 ఇయర్ ఈజ్వల్ టు 10 ఇయర్స్ మీరు వేస్ట్ చేస్తున్నట్టే. అస్సలు వేస్ట్ చేయొద్దండి. 7 ఏళ్ళను సద్వినియోగంగా ఉపయోగించుకోండి, స్కిల్ డెవలప్మెంట్ పెంచుకోండి, మీరు ఎంతో అభివృద్ధి చెందుతారు. ఇంకా ఫర్దర్గా డౌట్ అండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను వీడియో చేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా? అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి. ఈ 3-in-1 లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి 3 రకాల మ్యాట్రెసెస్ అయితే ఉంటాయి. అవి హార్డ్, మీడియం, సాఫ్ట్. హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి 2 ఇంచెస్ లాటెక్స్ 110 డెన్సిటీతో ఉంటుంది. మీడియం 2 ఇంచ్ లాటెక్స్ 90 డెన్సిటీతో ఉంటుంది. సాఫ్ట్ వచ్చేసి 2 ఇంచ్ లాటెక్స్ 65 డెన్సిటీతో అయితే ఉంటుంది. ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు. అలాగే 2 వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు. గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే 2 ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్, మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ లో బుక్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వి ఫర్నిచర్ మాల్ లో 3,500 రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ లో ఉంటాయి. మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి.